అడ్మినిస్ట్రేషన్ 4.59 ఉంది. ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ బ్రేక్ పడింది. మా ఆర్టీసీ బస్ స్టేషన్ డిపో మేనేజర్ ఉంటాడు లెయ్యాలి. 5.14% రాష్ట్రానికంటే తక్కువ. ఏం తమ్ముడు ఉన్నావా? ఆర్టీసీ ఏమైంది నీకు? ఎందుకు బాగలేదు? యూ హావ్ టు ఆన్సర్. మళ్ళా 3 నెలల తర్వాత వస్తా. నేను చూడలేదు అనుకోవద్దు, చూస్తానే ఉంటా. నా 3వ కన్ను తిరగతానే ఉంటుంది మీ చుట్టూ. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, బాగా పనిచేయి, కప్ ఆఫ్ కాఫీ ఇస్తా. బాగా పని చేయకపోతే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, పని చేయలేకపోతే నేర్పిస్తా. అప్పటికి కూడా నువ్వు నేర్చుకోకపోతే మాత్రం లాభం లేదు. అర్థమైందా మెసేజ్? క్లియర్గా అర్థమైందా? తొందరలోనే మళ్ళీ నేను సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీలకు వస్తా, మీ దగ్గరికే వస్తా. బాగా చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అభినందిస్తా, బాగా చేయని వాళ్ళని మాత్రం నిలదీస్తా, అక్కడ నిలబెడతా. సరేనా? కరెక్ట్ చేసుకుంటావా తొందరలో? ఓకే. స్ట్రీట్ లైట్స్ అయితే రాష్ట్రంలో కంటే 5.42% బాగున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ అని 2.61 బాగుంది. గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ ఉమెన్ దీంట్లో చూస్తే 3.76% బాగుంది. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు రాష్ట్రం కంటే 4.74% ఎక్కువ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డిఎంఈ చూస్తే 2.47% ఎక్కువ ఉంది. ఆర్ఓఆర్ 4.33. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.53. అదే మరి ఎనర్జీ 2.4 కరెంటు విషయంలో. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ 3.32. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 1.96. ఎన్టీఆర్ భరోసా 1.61. హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92.1% ఉంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు. స్కూల్ ఎడ్యుకేషన్ 1.69. రేషన్ 3.18. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 3.36. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ 1.51. 6 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలు 0.49. కాలేజ్ ఎడ్యుకేషన్ బాగా లేదు. ఏమయ్యా, బాగా చదువు చెప్పవలసిన వాళ్ళు బాగా చదువుకొని ఎవరున్నారా ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్